ఈ కార్యక్రమంలో గారు, పెద్దలు మైపాల్ రెడ్డి గారు, శ్రీనివాస ముద్రాజు గారు, స్థానిక సర్పంచ్ 50 లక్షల సీసీ రోడ్లతో పాటు ఎస్సీ సప్లాన్ 13 లక్షలు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కు 10 లక్షలు, వర్క్ షెడ్ కు 10 లక్షలు, సైడ్ డ్రైనేజ్ కు 10 లక్షలు, ఇంద్రమ్మ ఇండ్లు 21, RWS కు సంబంధించి 2,50,000 రూపాయలు ఇప్పటికే మనం ఈ గ్రామం మీద ఖర్చు చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో మాత్రమే కాదు, రాజకీయాలు మిగిలిన సమయంలో పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని గ్రామ అభివృద్ధికి పనిచేయాలని అందరికీ నా యొక్క సూచన. కొప్పల్లి అక్వేలి టు మదన్పల్లి రోడ్డు ఆల్రెడీ మంజూరు అయింది. అది తప్పకుండా కాంట్రాక్టర్ చెప్పి ఇమీడియట్ గా చేపించే ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. అట్లానే అక్వేలి టు ఎర్రవల్లి మంజూరుకి పంపించడం జరిగింది. అతి తొందరలో అది వస్తుంది. ఇవన్నీ కనెక్టెడ్ రోడ్స్, మన గ్రామానికి వేరే గ్రామాలకు ఉన్న కనెక్టెడ్ రోడ్స్ ఇవి. మరి ఆర్ఎంపీ రోడ్ నుంచి మన గ్రామానికి వచ్చే రోడ్డు కూడా శాంక్షన్ అయిపోయింది. అది కూడా అతి తొందరలో కూడా పని ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అక్వేలి టు మోత్కపల్లి వరకు, అది కూడా మంగన్పల్లి వరకు అది కూడా పెండింగ్ ఉన్నది. అది కూడా రోడ్డు తీసుకుంటాం తప్పకుండా. నిజంగానే రాజశేఖర రెడ్డి అన్నట్టు అక్వేలి గ్రామ ప్రజల మీద మంచి అభిమానం ఉన్నది నాకు. మరి ప్రతి ఎలక్షన్ లో కూడా నేను ఓడినా గెలిచిన ఈ గ్రామం నుంచి మంచి మెజారిటీ ఇచ్చి నన్ను ముందర తీసుకుపోతున్నందుకు తప్పకుండా ఇల్లు లేని ప్రతి నిరుపేదకు రాజశేఖర రెడ్డి టైం ఎట్లయితే సాచురేషన్ పద్ధతిలో ఇల్లు ఇచ్చినామో ఆ విధంగా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరి అదేవిధంగా ప్లాట్ లేకుంటే మాత్రము ఈ ఇక్కడ గ్రామంలో ఏదైతే భూమి ఉన్నదో ఆ భూమిని గుర్తుపట్టి, గవర్నమెంట్ భూమిని గుర్తుపట్టి ప్లాట్ చేసి ప్లాట్ ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మిగిలిన చిన్న చిన్న సమస్యలు ఏమి ఉన్నాయో అవి తప్పకుండా మీ సర్పంచ్ అమ్మ విజయలక్ష్మిని పిలిపించుకొని మాట్లాడి గ్రామంలో ఉన్న చిన్న సమస్యలు ఏమున్నాయో అవి అన్నిటి పరిష్కారం చేస్తా అని చెప్పేసి మీ అందరి ముఖంగా తెలియజేస్తూ, ఈ సర్వే ఏదైతున్నదో ఇది చాలా మంచి సర్వే. ఇది కొట్లాటలు పంచాయతీలు లేని సర్వే. తప్పకుండా గ్రామంలో ఉన్న పెద్ద మనుషులంతా సహకరించి ఈ సర్వే విజయవంతం చేసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే కార్యక్రమంలో భాగంగా మన మండలి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు మరియు గౌరవ శాసనసభ అన్నా వెనకరా అన్నా అరుణ్ దుగ్గరామా నువ్వు జరిగే